ప్రేమ పేరుతో దగ్గరైంది. పెళ్లి చేసుకుందామని సూట్ కేసుతో ఇంటికి వచ్చేసింది. తీరా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ఫోటో చూసి ఆ భర్త గుండె ఆగిపోయింది. అసలు ఆ ఫోటోలో ఏముంది? ఈ కిలాడి లేడీ వెనుక ఉన్న షాకింగ్ నిజాలేంటో తెలిస్తే మీ కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. స్నేహ అనే 25 సంవత్సరాలు ఉన్న అందమైన అమ్మాయి 2 ఏళ్ల క్రితం ప్రశాంత్ అనే యువకుణ్ణి ప్రేమిస్తున్నానని నమ్మించింది. మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరు, నేను నీతో వచ్చేస్తా అంటూ సూట్ కేస్ పట్టుకుని ప్రశాంత్ ఇంటికొచ్చేసింది. తను నమ్మి వచ్చిన అమ్మాయిని ప్రశాంత్ అక్కున చేర్చుకొని అందరి ముందు ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురం సాఫీగా సాగుతున్న సమయంలో స్నేహ తను ప్రెగ్నెంట్ అని ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సంతోషంలో ఉన్న ప్రశాంత్తో డెలివరీ కోసం మా అమ్మగారింటికి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. కానీ వెళ్లిన దగ్గర నుండి ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి ఆమె చెప్పిన అడ్రస్ కు వెళ్తే అది ఒక ఫేక్ అడ్రస్ అని తెలిసిన ప్రశాంత్ నిత్తనిలువునా మునిగిపోయాడు. తన భార్య ఎక్కడో ఆపదలో ఉందని ఊరూరు తిరుగుతూ వెతికాడు. షాని ఒకరోజు స్నేహ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. అందులో ఆమె రఘు అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని నవ్వుతూ కనిపిస్తుంది. అది చూసి షాక్ అయిన ప్రశాంత్ వెంటనే పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా బయటపడ్డ నిజాలు విని పోలీసులు కూడా కంగు తిన్నారు. స్నేహకు ఇది రెండో పెళ్లి కాదు, ఏకంగా 4వ పెళ్లి. ప్రశాంత్ కంటే ముందే మహేష్ అనే వ్యక్తిని మొదట పెళ్లి చేసుకుని వదిలేసింది. తర్వాత బెంగళూరుకు చెందిన వెంకటేష్ ను రెండో పెళ్లి చేసుకుని ముంచేసింది. ఆ తర్వాతే మన ప్రశాంత్ ట్రాప్ చేసి మూడో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రఘు అనే వ్యక్తిని 4గో పెళ్లి చేసుకుని పారిపోవడానికి ప్లాన్ చేసింది. ఈమె స్టైల్ ఏంటంటే ప్రేమ పేరుతో దగ్గరవ్వడం, పెళ్లి చేసుకుని వారి దగ్గర నుండి లక్షల రూపాయలు నగలు వసూలు చేయడం, ఆ తర్వాత ఏదో ఒక అబద్ధం చెప్పి జంప్ అవడం. పరువు పోతుందని ముందున్న ఇద్దరు భర్తలు కంప్లైంట్ చేయలేదు. కానీ ప్రశాంత్ ధైర్యంగా ముందుకు రావడంతో ఈ కిలాడి పెళ్లం అసలు రంగు బయటపడింది. మిత్రులారా, ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి అనేవి కొందరికి కేవలం డబ్బు సంపాదించే బిజినెస్ అయిపోయాయి. ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మే ముందు వారి గతమేంటో కనీసం ఆరా తీయండి. గుడ్డిగా నమ్మితే ప్రశాంత్ లాగే రోడ్డున పడే ప్రమాదం ఉంది. జాగ్రత్త. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కిలాడి లేడీ గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ మరియు అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఆర్ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.